హలో అందరికీ నమస్కారం. స్టోరీలను, స్క్రీన్ ప్లేలను, మ్యూజిక్లని కాపీ కొడతారు. మరి కొందరైతే కొన్ని యూనిక్ సీన్స్ ని కూడా కాపీ చేస్తారు. అది ఒక క్యారెక్టరైజేషన్ ని కూడా కాపీ కొట్టి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు బాబాయ్. అది కూడా చాలా బాగా ఫేమస్ అయింది. ఆ సినిమా ఏదో కాదు, పుష్ప. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. పుష్ప 2 సినిమా గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎన్నో భారీ అంచనాల మధ్య 500 కోట్ల బడ్జెట్తో ఈ సంవత్సరం ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అవుతుంది. అయితే తాజాగా మన స్వర్గీయులు రియల్ స్టార్ శ్రీహరి గారికి సంబంధించిన ఓ వీడియో పుష్ప మూవీలో అల్లు అర్జున్ కాపీ కొట్టాడని తెగ వైరల్ అవుతుంది బాబాయ్. దీని సంగతి ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మార్చేసిన సినిమా అయితే పుష్ప. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలుసుగా. ముఖ్యంగా హిందీలో ఒక్క సింగిల్ ప్రమోషన్ లేకుండా ఈ సినిమా ఊహించని విధంగా క్లిక్ అయింది. ఎక్కడ చూసినా పుష్ప మ్యాని అనే కనిపించింది బాబాయ్. పొలిటికల్ మీటింగ్స్ నుంచి క్రికెట్ గ్రౌండ్స్ వరకు ఎటు చూసినా తగ్గేదేలే అనే మేనరిజం తెగ ఫేమస్ అయింది. ఇక పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అన్న వాకింగ్ స్టైలు, ఇలా భుజం పైకెత్తి గూనివాడిలా ఉండటం, చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ, మేనరిజం అన్ని ఆడియన్స్ ను వేరే లెవెల్లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భుజం పైకెత్తి నడిచే సీన్ అయితే విపరీతంగా ప్రతి ఒక్కరికి నచ్చేసింది. అయితే తాజాగా రియల్ స్టార్ శ్రీహరికి సంబంధించిన ఓ వీడియోను పుష్పకి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు దీనికి పుష్పకి సంబంధం ఏంటంటే, ఇక్కడ కనపడుతున్న వీడియో ఫోటో ఉంది కదా, శ్రీహరి నడుస్తూ వచ్చే స్టైలు, నిలబడే విధానం అన్ని పుష్పలో అల్లు అర్జున్ లానే ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు మరియు అభిమానులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఈ సీన్ 2002లో వచ్చిన పృథ్వీనారాయణ అనే సినిమాలోది. అంటే పుష్ప కంటే 19 ఏళ్ల ముందు వచ్చిన సినిమా అనమాట. ఈ సినిమాలో శ్రీహరి గారు డబుల్ రోల్ చేశారు. అందులో ఒక పాత్ర మేనరిజం ఇలా ఉంటుందన్నమాట. దీన్ని చూసి అప్పట్లోనే పుష్ప మేనరిజం శ్రీహరి చేశారంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది అయితే అంటే పుష్ప మేనరిజం కూడా కాపీనా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. గిట్టని జనాలైతే సుకుమార్ కూడా కాపీ క్యాటేగా అంటున్నారు. కేరళ, మాలీవుడ్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి పుష్పలో భుజం పైకెత్తి నడిచే మేనరిజం తెలుగు ఆడియన్స్ కి కొత్తగా వచ్చేమో గానీ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ వాకింగ్ స్టైల్ కూడా దాదాపు పుష్ప క్యారెక్టర్ లానే ఉంటదంట. ఎందుకంటే ఆయన నార్మల్ గానే భుజం ఇలా పైకెత్తి నడుస్తూ ఉంటారంట. అలా అని చెప్పి పుష్ప మేనరిజం కాపీ అని అనడానికి లేదుగా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్, డైలాగ్స్, మేనరిజం అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో బుల్లితెరపై కూడా పుష్ప మేనరిజం వేరే లెవెల్లో ఫేమస్ అయింది. ఉదాహరణకు చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఎక్కువ శాతం హౌస్ లో తగ్గేదేలా అంటూ భుజం పైకెత్తి తెగ తిరిగేవాడు. ఇలా ఎవరికి దోచిన వాళ్ళు ఈ మేనరిజం ని ఓన్ చేసుకున్నారు. సుకుమార్ గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ ని ఇప్పుడు ఇలా ట్రోల్ చేయడం బాలేదబ్బా. ఒకరి వచ్చిన ఆలోచన ఇంకొకరు రాకూడదా అని రూల్ ఏం లేదుగా. అందుకే తెలుసుకొని మాట్లాడండి. మీకు ఇంకోటి కూడా చెప్పాలి బాబాయ్. పుష్ప 2లో రష్మిక చచ్చిపోద్ది, ఇది అది అని న్యూస్ వస్తున్నాయి. అది అంతా ఫేక్ న్యూసే. అండ్ శిఖావత్ సార్కి, మంగళం శ్రీన్కు, జాలిరెడ్డికి ఒక న్యూ విలన్ క్యారెక్టర్ కూడా యాడ్ అవుద్దంట పుష్ప 2లో. వన్ టైప్ ఆఫ్ వార్ సీక్వెన్స్ కూడా ఉంటదని ప్రచారం బయట. పుష్ప 2కి కూడా డైరెక్ట్ గా ఫజిల్ గారే డబ్బింగ్ చెప్తున్నారు. పుష్ప 2 ద రైజ్ కి సుకుమార్ కి టైం లేక కొన్ని గ్రాఫిక్స్, CG వరకు కుదరలేదు. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా చాలా కంగారు పడి మాట్లాడలేకపోయారు ఆ సినిమా రిలీజ్ టైంలో. అందుకని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని తెలుసుకొని ఆయనే స్వయంగా ఒప్పుకొని చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్ తర్వాత ఊహించిన దానికంటే క్రేజ్ ఎక్కువ రావడంతో మన ప్రొడ్యూసరు అండ్ అల్లు అర్జున్ అన్న సుకుమార్తో నీకు కావాల్సినంత టైం తీసుకో సుక్కు, కానీ ఏకదమ్గా పుష్ప 2 సినిమా ఉండాలి అన్నారంట. ఇక మన పుష్ప 2 సినిమా ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మొన్న వచ్చిన చిన్న గ్లిమ్స్ ద్వారా మనకు చాలా బాగా అర్థమవుతుంది బాబాయ్. పుష్ప 2లో జగపతి బాబు, ప్రకాష్ రాజులు మెయిన్ లెంత్ కీ రోల్ తో పాటు వైలెంట్ క్యారెక్టర్స్ లో మనకు కనపడుతున్నారు. బడ్జెట్ కూడా 500 కోట్లు ఒక రేంజ్ లో ఉంటది. నేనైతే తెగ ఆతృతగా వెయిట్ చేస్తున్నా. మీలో పుష్ప 2 కోసం ఎంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో లైక్ తో పాటు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఇది గాయస్, ఇంక ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.